పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమును ఏర్పాటు చేయబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. జాగ్రత్తగా వినండి. పేతురు గారు అంటారు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. మునుపు మనం ఎక్కడున్నామంటే చీకటిలో ఉన్నాం. మునుపు అంటే యేసు ప్రభుని తెలుసుకోక ముందు, బాప్తిజం పొందక ముందు, యేసుని గుర్తెరగక ముందు మనము లోకంలోనూ చీకటిలోనూ పాపంలో ఉన్నాం. అయితే పేతురు గారు అదే విషయాన్ని ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు మీరు చీకటిలో ఉన్న మీరు చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయబడు నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమై ఉన్నారు అంటాడు. చాలా విషయాలు అక్కడ ఉన్నాయి, కానీ దానిలో ఒక విషయం మాత్రమే చెప్తాను. ఏర్పాటు చేయబడిన వంశము. ఎవరు ఏర్పాటు చేయబడిన వంశము? ఏర్పాటు చేయబడిన వంశం ఎవరు? చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారు ఏర్పాటులో ఉన్న వంశము. దేవునికి స్తోత్రం. చీకటిలో ఉన్నవాళ్ళు కాదు, లోకంలో ఉన్నవాళ్ళు కాదు, పాపములో ఉన్నవారు కాదు, లోక నటనలో బానిసలైన వారు కాదు. ఎవరు ఏర్పాటు చేయబడిన వంశం అంటే చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారు. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వారు, లోకంలో నుండి క్రీస్తులోనికి వచ్చిన వారు, దయ్యపు శాస్త్రాలను విడిచి దేవుల్లోనికి వచ్చిన వారు. వాడు ఎలాంటి వారంటే ఏర్పాటు చేయబడిన వంశము. ఇప్పుడు మీరు చెప్పండి, ఏర్పాటు చేయబడిన వంశం అంటే ఎవరు? చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన వాడు. వెరీ గుడ్. చీకటిలో నుండి వెలుగులోనికి రావటము అంటే లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి విడిపించబడి మారు మనసు పొంది యేసు రక్తము చేత కడగబడి బాప్తిజాన్ని పొంది సంఘంలో చేర్చబడిన సభ్యులను, కుటుంబ సభ్యులను, రాత్రి చెప్పాను, సంఘ సభ్యులు, సంఘ బంధుత్వం, యేసు రక్త సంబంధమైన యేసు రక్త సంబంధులు, వీళ్ళందరిని ఏమన్నాడంటే ఏర్పాటు చేయబడిన వంశము. ఏర్పాటు చేయబడిన వంశము. ఇదే సువార్త చాలా మందికి వినబడుతుంది, కానీ అందరూ దేవుని దగ్గరికి రారు, అందరూ దేవునిలోనికి రారు. ఎన్నన్నా ప్రతివరాడండి, ఎన్నన్నా చెప్పండి, ఎన్ని బోధనన్నా చేయండి, జనగరి గారి చేత బోధ చేయించిన, యమాహీనీల చేత బోధ చేయించిన వాళ్ళు అలాగే సున్నము కొట్టిన సమాధి వలె గబ్బు కొడుతూ అలాగే చాలా మంది ఉండిపోతారు తప్ప చాలా మంది ప్రభువుని వెంబడించడం అవకాశము ఉండదు, రాలేరు. వచ్చిన వాళ్ళ గురించి బైబిల్ ఏం చెబుతుందంటే ఏర్పాటు చేయబడిన వంశము. ఏ వంశం అండి ఇది? ఏర్పాటు చేయబడిన వంశము. వీళ్ళ గురించి మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పాటులో ఉన్న వాళ్ళు కొందరే. విను జరుగుతుంది.
నా కుమారుడికి విందు జరుగుతుంది, వివాహం జరుగుతుంది, ఆ వివాహ సందర్భంగా విందు తయారై ఉంది, విందుకు రండని చాలా మంది దాసుల్ని పంపించి విందుకు రమ్మని పిలిస్తే ఒకడంటాడు, నాకు క్రొత్తగా వివాహం అయింది, నేను ఆ విందుకి రాలేను, ఆ సందర్భంలోకి నేను పాల్గొనలేను అంటాడు. మరి ఒకడంటాడు, నేను 2 జతల ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళుతున్నాను అన్నాడు. 2 జతల ఎద్దులు కొనే ముందు పరీక్షించడా? పరీక్షించి కదా కొనుక్కునేది ఎద్దులు. నేను 2 జతల ఎద్దులు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళుతున్నాను అన్నాడు. మరి ఒక సాగు చెప్పాడు. రకరకాల సాగులు చెప్పారు. పిలవబడిన వారు అనేకులు కానీ అందరు రాలా, ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏర్పాటులో ఉన్నవారు కొందరే ఉంటారు. పిలవబడిన వారు అనేకులుగా ఉంటారు కానీ, దేవుడు పిలుస్తున్న వాడు అనేకులు ఉంటారు కానీ, ఆ పిలుపుకు లోబడి, దేవుని మాటకు లోబడి, దేవుని స్వరానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మందిని ఏర్పాటు చేయబడిన వంశము అన్నారు. వీళ్ళకి వచ్చే ఆశీర్వాదాల గురించి నేను చెప్పబోతున్నాను. కొద్ది నిమిషాలకి మీ వాక్యం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏర్పాటు చేయబడిన వంశము. ఏర్పాటులో ఉన్న వాళ్ళు చాలా మందిని దేవుడు పిలుస్తారు, అందరూ రారు. ఆమోసుని దేవుడు పిలిచాడు, పశువుల కాపరి, పశువులను వదిలిపెట్టాడు, దేవుని సేవకు వచ్చాడు. మీకాని దేవుడు పిలిచాడు, నహూముని దేవుడు పిలిచాడు, హబక్కుని దేవుడు పిలిచాడు, జఫనియని దేవుడు పిలిచాడు, జకరియని దేవుడు పిలిచాడు. చాలా మంది ప్రవక్తలు దేవుని పిలుపుకు లోబడి ఆయన మాటలోకి వచ్చారు. వారు ఏర్పాటులో ఉన్న వంశము. అలాగా వాళ్ళు పిలిచిన దేవుడు అనేకులు పిలుస్తున్నాడు కానీ చాలా మంది ఆ పిలుపుని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యము. దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని సన్నిధికి రావడానికి సాగులు చెబుతున్నారు. దేవుని మందిరంలో కనబట్టలేదు, దేవుని సన్నిధిలో కనబట్టలేదు, దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో ఎందుకు కనబడటం లేదు అని అడిగితే 92 సాగులు చెబుతారు. దేవుని బిడ్డలారా, సాగులు చెప్పే ఒక బ్యాచ్ ఉండింది. అందుకనే ప్రభు అన్నాడు, పిలవబడిన వారు అనేకులు కానీ వాళ్ళు రారు. ఏర్పాటులో ఉన్నవాడు మాత్రమే, దేవుని చిత్తంలో ఉన్నవారు మాత్రమే ఆయన సన్నిధికి వస్తారు. ఆయన సన్నిధికి వచ్చిన ఆ బిడ్డల దేవుడు అన్నారు, ఏర్పాటులో ఉన్న వంశము. ఏర్పాటులో ఉన్న వంశము. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయబడు నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇవన్నీ నేను చెప్పను కానీ ఏర్పాటు చేయబడిన వంశము. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడని అననీయ ప్రవక్తతో దేవుడు చెప్పాడు. బాబు, నీ వెళ్ళి ఏం చేస్తావంటే, అదో సౌలున్నాడే, తను పౌలుగా మార్చబడ్డాడు, కళ్ళకి పట్టిన పొరలు ఉన్నాయి. అప్పుడప్పుడు అంటారు వాడి కళ్ళకి కావర వేసిందని. వాడనేది బదులు ఇంకోళ్ళు అనుకోండి, కళ్ళకి కొంతమంది కావర వేసింది, ఆ కళ్ళ పొరలు మొత్తం ఊడిపోయినాయి. పౌలుకి పట్టిన కళ్ళకి పట్టిన పొరలు ఊడిపోయినాయి. దమస్కో పట్టణంలో దమస్కోకు వెళుతున్నప్పుడు ఆ మార్గ మధ్యలో దేవుడు దర్శించినప్పుడు కళ్ళకు పట్టిన పొరలు ఊడిపోయింది, కళ్ళకు పట్టిన కావరం తగ్గిపోయింది, దేవుడెవరో అర్థమైపోయింది.
అంతకుముందు హింసించేవాడుగా, దూషించేవాడుగా, హానికరుడుగా ఉన్నాడు. ఇప్పుడు అంటాడు అరణ్య ప్రవక్తతో, ఆయన కళ్ళకున్న కావరం అణిగిపోయింది, కళ్ళకున్న పొరలు కూడా ఊడిపోయి, నీ వెళ్ళిపోయి అన్ని జనుల మధ్య నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు. పౌలు గారు ఏర్పాటులో ఉన్నాడు కనుక దేవుడు దర్శించాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు అంటే, దేవుడు పలు విధాలుగా వాక్యముతో మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు పలు విధాలుగా నిన్ను దర్శనమిస్తున్నాడు అంటే, దేవుడు పలు విధాలుగా కళల ద్వారా కూడా మాట్లాడుతున్నాడంటే, నీవు ఏర్పాట్లో ఉన్నావని నీకు అర్థం కావాలి. అయితే నువ్వు చీకటిని వదిలి, పాపాన్ని వదిలి, లోకాన్ని వదిలి, సీక్రెట్ సంబంధమైన ఫోన్లు వదిలి నీవు దేవుళ్ళలోనికి రావాలి. చాలా మందికి సీక్రెట్ సంబంధమైన ఫోన్లు, ఒకటే చాటింగ్లు, నిద్రాగారం ఉండదు, ఒకటే చాటింగు. తర్వాత బ్యాటింగ్ ఉండి దేవుడు బ్యాటింగ్ చేస్తాడు. అప్పుడు బౌండరీ దాటిపోతాం మనం, వికెట్ బౌల్డ్ అయిపోద్ది. అవసరమైతే ఉద్యోగస్తులు చాటింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు వేరు. ఉద్యోగంలో ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళ జాబ్ అది కాబట్టి వాళ్ళ విధానం వేరు. కూర్చున్న కాడి నుంచి ఒకటే రకమైన చాటింగ్లు, ఒకటే రకంగా వాట్సాప్లు. వాళ్ళ బొమ్మ పంపించారు, నేను ఈ బొమ్మ పంపిస్తాను. వాళ్ళు పొరులు ఎగిలించినట్టు పంపించారు, నేను కూడా జల్ల ఎరబోసినట్టుగా పంపిస్తాను. అవసరమా నీకు? అవసరమైన వాటిని మాత్రమే నువ్వు వాడుదువుగాక. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నీకు అర్థం కావాలి. నీవు దేవుని చిత్తంలో ఉన్నావని నీకు అర్థం కావాలి. చీకటిలో మునుపు నువ్వు చీకటిలో ఉన్నావు, దయ్యాలు బట్టి ఉన్నావు, వ్యసనంలో ఉన్నావు, బలహీనతలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు. ప్రభు నిన్ను ప్రేమించి వెలుగులోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చాడంటే, ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలి. అందుకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు చాలా మందిని హింసించాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత, కళ్ళకు పట్టిన పొరలు ఊడిపోయిన తర్వాత అననీయ ప్రవక్త అంటాడు, వెళ్ళి ప్రార్థన చేయి, ఆయన పొరలు ఊడిపోతాయి, నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన ద్వారా అద్భుతం చేస్తానంటే ఆయన భయం వేసింది. లేదు లేదు, నేను ఏర్పాటు చేసుకున్న నా సాధనం, అన్ని జనుల కొరకు నేను ఏర్పాటు చేసుకున్న నా సాధనం అన్నాడు. దేవుడు కొద్ది మందిని ఏర్పాటు చేసుకుంటాడు. జాగ్రత్తగా వినండి. ఇరుకు మార్గముని వెళ్ళేవారు కొందరే కాని విశాల మార్గముని వెళ్ళేవారు అనేకులు. కొద్దిమంది ఇరుకు మార్గాన్ని వెళతారు. అందరూ రక్షింపబడలేరు, అందరూ దేవుని దగ్గరికి రాలేరు, అందరూ దేవుని దగ్గర కూర్చోలేరు, అందరూ దేవుని స్వరం వినలేరు. కొద్దిమంది మాత్రమే ఉంటారు, కొద్దిమంది మాత్రమే ఆకర్షించబడతారు. వారు మాత్రమే బైబిల్ చెబుతుంది దేవుని ఏర్పాటులో ఉన్న బిడ్డలు. వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో చెబుతా. దానికంటే ముందుగా ఏం చెబుతానంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశము. మన వంశం ఏంటంట? మన వంశం ఏ వంశం? దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశము. ఆ వంశపు వృక్షంలో మనం ఎదగాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశపు వృక్షంలో మనం ఎదగాలి. ఇంకొకటి చెబుతాను. కీర్తన గ్రంథం 105వ కీర్తన 26వ వచనం. కీర్తన గ్రంథం 105వ కీర్తన 26వ వచనం. ఆయన తన సేవకుడైన మోషేను, ఆయన తను ఏర్పాటు చేసుకున్న మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. ఈ మోషే, అహరోను అన్నదమ్ములు,
మిరియాము వాళ్ళ తోబుట్టు, అమ్రాము యాకేబేదు అనే ఒక ఫ్యామిలీ, భార్యాభర్తలు ఉన్నారు. చాలా మంది కుటుంబాలు ఉన్నాయి, కానీ అమ్రాము యాకేబేదు అనే ఈ భార్యాభర్తలను ప్రేమించి దేవుడు వారి గర్భముల నుండి ఏర్పాటులో ఉన్న ఒక సంతానాన్ని తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే అమ్రాము యాకేబేదు దేవునికి లోబడ్డ బిడ్డలు. దేవునికి స్తోత్రం. అమ్రాము యాకేబేదు కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు. అమ్రాము యాకేబేదు అనేవాళ్ళు దేవుని యొక్క పాదాలు కొట్టుకున్న వాళ్ళు. అమ్రాము యాకేబేదు అనే భార్యాభర్తలు దేవునికి లోబడిన వాళ్ళు. ఆకుల్లా ప్రిస్కుల్లా ఎలాగైతే దేవునికి లోబడ్డారో అమ్రాము యాకేబేదు అనేవాళ్ళు కూడా దేవునికి లోబడ్డ బిడ్డల వాళ్ళు. దేవుని యొక్క మాట వింటున్న వాళ్ళు, దేవుని చిత్తానికి లోబడిన వారు, దేవుని చిత్తానికి విధేయులైన వారు. ఈ అమ్రాము యాకేబేదులను ప్రేమించి దేవుడు దైవజనుడైన మోషేను, అహరోనును, మిరియామును అనుగ్రహించారు. వాళ్ళ గురించి బైబిల్ చెబుతుంది, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు వీళ్ళు. నేను ఏర్పరచుకున్న వారు. ఏర్పాటులో ఉన్న వ్యక్తులు వెళితేనే బంధకాలు తెగిపోతాయి. ఏర్పాటులో ఉన్న వ్యక్తులు అడుగు పెడితే శాపం వెళ్ళిపోతాయి. ఏర్పాటులో ఉన్న వ్యక్తులు వెళితే బంధకాలు తెగిపోతాయి. మోషే, అహరోను ఎక్కడికి వెళ్ళారంటే మిద్యాని దేశంలో ఉన్న మోషేని ఎదుర్కొని అహరోను దేవుడు తోడు చేసి అహరోను మోషే ఇద్దరు కలిసి ఐగుప్తు దేశం వెళ్ళారు. ఐగుప్తు దేశంలో ఎవరున్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు వెట్టి చాకరీ చేస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు మోషేకి సొంత జనాంగం, రక్త సంబంధులు, ఎముక. రాత్రి చెప్పాను మీకు, నా ఎముక రక్త సంబంధులు. రక్త సంబంధులు ఎలాగున్నారో వాళ్ళ యోగక్షేమాలు చూడటానికి, వాళ్ళ పరిస్థితులను చూడటానికి మిద్యాని ప్రాంతంలో నుండి వాళ్ళ మామగారైన ఇత్రో దగ్గర నుండి మోషే బయలుదేరి వెళుతున్నప్పుడు ఎన్నో సాకులు చెప్పాడు. ఆ సాకులను దేవుడు తీసేసి నీ అన్నయ్య అహరోను తోడు చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, మీ ఇద్దరు కలిసి వెళ్ళండి అన్నాడు దేవుడు. వీళ్ళిద్దరు కలిసి దేవుని ఏర్పాట్లో ఉన్నవారు ఐగుప్తి రాజు ఎదుట నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు ఎక్కడ నిలబడితే అక్కడ ఆశీర్వాదం వచ్చింది. 10 అద్భుతాలు దేవుని ఏర్పాట్లో ఉన్న వీళ్ళ ద్వారా 10 అద్భుతాలు దేవుడు చేశాడు. గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. దేవుని ఏర్పాట్లో ఉన్న బిడ్డలు ఏదైనా ఒక ప్రాంతానికి వెళితే శాపము ఆశీర్వాదకరంగా మార్చబడింది. దుఃఖాలు తొలగిపోతాయి, నిట్టూర్పులు తొలగిపోతాయి, వేదన తొలగిపోయింది. ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తున్నారు. మోషే రాక ద్వారా, అహరోను రాక ద్వారా ఈ నిట్టూర్పులు, ఈ కన్నీరు మొత్తం తొలగిపోయి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి పాలు తీరులు ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపించాడు. ఏర్పాటులో ఉన్నవాడు అడుగు పెట్టడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. ఏర్పాటులో ఉన్న పౌలు అడుగు పెట్టడం ద్వారా పుతోని దేవి వెళ్ళిపోయింది. ఏర్పాటులో ఉన్న పౌలు అడుగు పెట్టడం ద్వారా ఆయన నడుకట్టు తగిలితే స్వస్థతలు జరిగింది. ఏర్పాటు ఉన్న పౌలు అడుగు పెట్టడం ద్వారా ఎన్నో ప్రాంతాల్లో దయ్యాలు వెళ్ళిపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశమై ఉండాలి. ఆ వంశంలో నీవు ఎదగాలి. ఇప్పుడు మనం ఎవరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచిన దేవుడు ఏర్పాటు చేసుకున్న వంశము. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న వంశం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేసినట్లుగా, పౌలు గారి ద్వారా దేవుడు అద్భుతాలు చేసినట్లుగా దేవుడు మన ద్వారా కూడా అద్భుతాలు చేయనై ఉన్నాడు. ఏర్పాట్లో ఉన్న వారి ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. ఏర్పాట్లో ఉన్న వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ ఏర్పాట్లో ఉన్న వాడికి వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో చెబుతానే ఉన్నాను. చెప్తాను. కీర్తన గ్రంథం 65వ కీర్తన
65వ కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించునట్లు నీవు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు చేర్చుకొనివాడు ధన్యుడు. అందరూ చెప్పండి, నీ ఆవరణములో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. అందరూ మరలా చెప్పండి, నీ ఆవరణములో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. ఆవరణం అంటే నీ ఆవరణములో నివసించున్నట్లు. దేవుని ఆవరణం ఏది? దేవుడు ఉండే స్థలం ఏది అంటే ఆయన మందిరమే. దేవుడు ఉన్న స్థలం ఏది? దేవుని ఆవరణం ఏదంటే దేవుని మందిరము. నీ ఆవరణములో నివసించున్నట్లు అంటే నీ మందిరములో ఉండునట్లు, నీ మందిరములో నివసించున్నట్లు నీవు ఏర్పాటు చేసుకున్నవాడు ధన్యుడు. దేవుని ఏర్పాటులో ఉన్నవారు దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఏదో ఒక రోజైనా పట్టుబడతారు. దేవుని ప్రణాళికలో ఉన్నవారు ఏదో ఒక రోజైనా దేవుని దగ్గరికి వస్తారు. దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఆయన మందిరము ఆవరణంలో నివసించే వ్యక్తుల్ని ధన్యులు అన్నాడు. ధన్యులకి దేవుడు ఏం చేస్తాడు? ఆయన మందిర ఆవరణంలో నివసించే వారికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఏర్పాటులో ఉన్నవారు దేవుని మందిరానికి వస్తారు కనుక అలాంటి వారికి దేవుడు చేసే మేలు ఏమై ఉందో మీకు ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. 15:16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, ఆ నిలిచిన ఫలము నిలిచి ఉండుటకును, ఫలించిన ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. వినండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వస్తారంట? దేవుని ఆవరణంలోనికి వస్తారు. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఆయన మందిరానికి వస్తారు. ఆయన ఏర్పాటులో లేని వారు నువ్వు ఎన్నన్నా చెప్పు, ఎన్ని విషయాలన్నా చెప్పు, దేవుని ఏర్పాటులో లేని వారు మందిరంలో అడుగు పెట్టలేరు, రాలేరు కూడా. వారి లైఫ్ అలాగే గడిచిపోతుంది. కానీ దేవుడు అనేక సార్లు పిలుస్తాడు, విందుకు పిలిచినట్లుగా. పిలవబడిన వారు అనేకులు కానీ పిలుపు వస్తుంది కానీ ఏర్పాటులో ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. సరే, ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే ఆయన ఆవరణములోనికి వస్తున్నారంట. ఎక్కడికి వస్తున్నారు? దేవుని ఆవరణము. ఆవరణం అనగా దేవుని మందిరానికి వస్తున్నారు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే, బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. దేవుని మందిరానికి వస్తే నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం వచ్చింది, నీకు రావాలి. దేవుని మందిరంలో నువ్వు ఉంటే ఆశీర్వాదం వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. ఇదే స్థలములో, ఇదే మందిర స్థలములో అడుసు తొక్కి మట్టి గోడ పెట్టాం. సంతోషమ్మ మధ్యగా ఉంది, ఆమె గోడ పెట్టింది, మట్టి గోడ పెట్టింది. అక్కడ మందిరుడికి ఆరాధన చేసుకుందామని దానికి అడ్డంగా ఉన్న ఆ దూరం లాంటి కొయ్య ఇరిగిపోయి కింద కూర్చుంది. అదే బలి అయిపోయింది వ్యవహారం. మందిరాన్ని మాత్రం శుభ్రంగా అలికారు. గోడ మట్టి తొక్కి చక్కగా గోడ పెట్టుకున్నాం, చక్కగా ప్రార్థన చేసుకుందాం అనుకున్నాము. నేను వచ్చిన తొలి దినాల్లో అందరం ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. మందిరంలో కొండలోడు వచ్చాడు.
కొండలు అమ్ముకోవడానికి కొండలోడు వచ్చాడు. ఈడ కూర్చున్న వాళ్ళు కొండల కోసం వెళ్ళారు. ఏంటి ఏం నేర్చుకుంటున్నారు నాకేం అర్థం కలప్పుడు. నన్ను వదిలిపెట్టి కొండ కోసం వెళ్ళారు. ఇదేందిరా, వీళ్ళ క్రమం ఏంది, వీళ్ళ పద్ధతి ఏంది, వీళ్ళు ఏంది, వీళ్ళ కథ ఏంది, అసలు వీళ్ళ వ్యవహారం ఏంది నాకు అర్థం కాల. సేవకుడిగా నేను ఆడ కూర్చొని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. కొండలో అడిగితే కొండల కోసం వెళ్ళారు. ప్రార్థన అయిపోయిన తర్వాత కదా కొండల కోసం వెళ్ళేది. అప్పుడు అలాగుంది వ్యవహారం. దేవుని ఏర్పాటు చేసుకున్న స్థలములో నీవు నిలిచి ఉంటే, దేవుని ఆవరణంలో నువ్వు నిలిచి ఉంటే, అది బాగా పోయినా దాన్ని శుభ్రం చేసుకొని అక్కడే ప్రార్థన చేసి అక్కడే కన్నీరు కారుస్తూ మనం అక్కడ ఏర్పాటు ఉన్న స్థలంలో కానీ మనం ఉన్నట్లయితే, నిలిచి ఉన్నట్లయితే, మీరు ఫలించి మీ ఫలము నిలిచి ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను కదా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి మీ ఫలము నిలిచి ఉండిద్ది అన్నాడు. ఇప్పుడు ఒక రూపానికి మనం వచ్చామంటే మన వెనక ఎంతో కష్టం ఉందండి, ఎంతో కష్టం ఉంది. ఈ 20-30 ఈ 25 సంవత్సరాల అనుభవం తెలియని వాళ్ళు, కొత్తగా అనుకునేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా పర్లేదే బాగా వస్తుంది అనుకుంటా, బిల్డింగ్ మీద బిల్డింగ్ బాగా వస్తుంది అనుకుంటా, నువ్వు గ్యారెక్ ఎంతంటేనో వస్తుంది, నువ్వు జేబుల నుంచి ఎంత ఎత్తావో నీకు తెలుసు, వస్తుంది సిమెంట్ కట్టకు కూడా. చాలా మందికి అర్థం కాదు. ఆశీర్వాదము అనేది ఎప్పుడు వచ్చిందంటే, దేవుని దీవెన అనేది ఎప్పుడు వచ్చిందంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన ఆవరణములో, అంటే ఆయన మందిరపు ఆవరణములో నీవు నిలిచి ఉండాలి. దేవుని ఆవరణములోనికి రావాలి. దేవుని ఆవరణంలో నువ్వు ఉండాలి. ఒకతను ఆర్మీకి వెళ్ళాడంట. ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళకి సంవత్సరంలో 3 నెలల సెలవులు ఉంటాయి. మీకు కథ చెబుతున్నాను అంతే, ఎగ్జాంపుల్గా కథ చెబుతున్నాను. ఆయన 10 సంవత్సరాల తర్వాత వచ్చాడంట. వెళ్ళేటప్పుడు ఆమె గర్భవతి అయింది, ఒక బిడ్డకి జన్మించింది. 10 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే తల్లి ఏమని పరిచయం చేసిందంటే, అమ్మా ఇదిగో మీ నాన్న వచ్చాడమ్మా అని పరిచయం చేసింది. తల్లే కదా బిడ్డలకు పరిచయం చేసేదండి, తల్లేగా బిడ్డలకు నేర్పించేది. నువ్వు ఆడికెళ్ళబాకు సిట్, ఎడకెళ్ళబాకు స్టాండ్, ఆడికెళ్ళబాకు సిట్టు, ఎడకెళ్ళబాకు స్టాండ్ అని నేర్పించేది ఎవరు? ఆడగలబాగు ఎడగలబాగు అని నేర్పించేది తల్లేనండి. ఒక మంచి మార్గంలో పునాది వేసేది తల్లే, సిట్టు స్టాండ్ కాదు. నువ్వు ఏడ నేర్చుకున్నావో ఏం చేస్తున్నావో నువ్వు నేర్చుకోవాలి, నీ పిల్లలకు నేర్పాలి. నువ్వు నేర్చుకోబాగా నీ పిల్లలకు నేర్పబాగా అందరూ సిట్టు స్టాండ్ అంటే ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయి? దీవెన ఎలా వస్తుంది? ఒక తల్లి మార్గాన్ని వెళుతున్నప్పుడు తన బిడ్డలకు మార్గాన్ని చూపించింది. ఒక తల్లి ఎక్కడ ఆశీర్వాదం పొందిందో ఆ మార్గాన్ని చూపించింది. ఆ తల్లి నడిచే నడవడిలో బిడ్డలు కూడా నడుస్తారు, ఆయన మందిరపు ఆవరణలోకి వస్తారు. ఆయన మందిరపు ఆవరణములకు నువ్వు వచ్చావు కనుక దేవుడు అంటాడు నీవు ఫలిస్తావు. రెండో మాట, ఫలించిన ఫలము నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం. ఒక చెట్టు ఎదిగిన తర్వాత ఫలాలు చాలా వస్తాయి, పోత వచ్చింది ఫలాలు వస్తాయి. ఫలాలన్నీ నిలిచి ఉండవండి, కొన్ని మాత్రమే నిలిచి ఉంటాయి. అయితే దేవుడు అంటాడు ఇక్కడ నీ ఫలము నిలిచి ఉండును.
దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములోనికి నీవు రావాలి. ఏర్పాటు చేసుకున్న స్థలములో నీవు వచ్చినప్పుడు నీవు ఫలిస్తావు, నీ ఫలము నిలిచి ఉంటుంది. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన ఆవరణములోనికి నువ్వు ప్రవేశించాలి. ఆయన ఆవరణంలో నువ్వు ప్రవేశించినప్పుడు మొట్టమొదటికి వచ్చే ఆశీర్వాదం ఫలిస్తావు. ఏర్పాటులో ఉన్న వ్యక్తివి కనుక నీ ఫలము నిలిచి ఉండును అన్నాడు. జాగ్రత్తగా వైపు చూడండి. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి గదిలోనికి వెళతావు. గది అనే అనుభవం ఇంటిలో గదిలో ఉంటుంది. దేవుని యొక్క మందిరాన్ని కూడా గది అనొచ్చు. పెండ్లి కుమారుడు అంతఃపురం నుంచి రాబోతున్నాడు, పెండ్లి కుమార్తె గదిలో సిద్ధపడుతుంది. గది అంటే ఇప్పుడు ఇక్కడ మందిరమే. పెండ్లి కుమారుడు రెండో రాకడ అంతఃపురం నుంచి రాబోతున్నాడు, పెండ్లి కుమార్తె వధువు సంఘం, మనకు కూడా ఉన్న సంఘం, పెండ్లి కుమార్తె ఉన్న సంఘం గదిలో సిద్ధపడుతుంది. గది అంటే దేవుని మందిరం. ఇప్పుడు ఈ గదిలో కూడా నువ్వు ప్రార్థన చేయాలి. అంటే దేవుని ఆవరణంలో, దేవుని మందిరంలో నువ్వు ఫలిస్తావు, నీ ఫలము నిలబడింది. నీవేం చేయాలంటే గదిలో అనగా మందిరంలో ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు, చెప్పండి, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? గదిలోనికి వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళాలని దాని అర్థం. గది అంటే ఏంటి? మందిరము అని అర్థం. గది అంటే మన ఇళ్లలో ఉన్న గది కాదు. పెండ్లి కుమారుడు అంతఃపురం నుంచి రాబోతున్నాడు, గదిలో నుండి పెండ్లి కుమార్తె సిద్ధపడుతుంది. గది అంటే మందిరము. నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళు, అంటే మందిరంలోనికి వెళ్ళు. తలుపు వేసి రహస్యమందు నీ పరలోకపు తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ఫలమిచ్చును. ఏమిస్తాడంట ఆయన? ఫలము. ఫలము. ఏర్పాటులో ఉన్న వ్యక్తులు ప్రార్థన చేయడం ద్వారా నిలిచి ఉండే ఫలం వచ్చింది. నిలబడిన ఫలాలు కూడా వస్తాయి. చెట్టుకి చాలా పూత పిండి పట్టింది కానీ రాలిపోగా కొన్ని మాత్రమే ఫలాలు వస్తాయి. నీ ఫలము నిలిచి ఉండునుగాక. నీ ఫలము నిలిచి ఉండునుగాక. నీ ఫలము నిలిచి ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళాలి. అన్న ప్రార్థన చేసినప్పుడు 1675 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి గదిలోనికి అనగా షిలోహు మందిరంలోనికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసింది. గొడగొడగొడగొడలాడుతున్న లోపల గొరగొరగొరగొర అని. కానీ దేవుడు ఆమె గొరగొర విన్నాడు, మనసులో బాధ విన్నాడు. ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు ఆమెకి ఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫలము దయచేసే దేవుడు మన దేవుడు, సహాయం చేసే దేవుడు. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఫలం వస్తుంది. ఏమొచ్చిందంట? ఫలం వచ్చింది. అదే యోహాను సువార్త 4:38 4:38. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని పోయిటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారు అని చెప్పాను. నేను చేసినవన్నీ మీరు కష్టపడలేదు కానీ కష్టపడిన వారి యొక్క ఫలమును అనుభవించడానికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. వారి ఫలాన్ని మీరు అనుభవిస్తారు అన్నాడు. కష్టపడింది ఎవరంటే మొట్టమొదట ప్రసాద్ గారు కష్టపడ్డారు. ఎవరు కష్టపడ్డారు? ప్రసాదరావు గారు కష్టపడ్డారు. ప్రసాదరావు గారు చిన్న గుడేసుకొని రక్త సంబంధాల కోసం, బంధువుల కోసం ప్రసాద్ గారు కష్టపడ్డారు. ప్రసాద్ గారు కాలం చేసిన తర్వాత తాటేగొరపాడు నుంచి యోహాను గారు కానివ్వండి, పేర్లపాడు నుంచి సామెల్ గారిని కానివ్వండి, యాదవ్ నుండి రత్నం గారు కానివ్వండి, ఇట్లాగా కొంతమంది వచ్చారు. 7 పాస్టర్లు పాపం దాదాపు 7 దాకా వచ్చి వెళ్ళినట్టున్నారు. ఆ తర్వాత ప్రభు రంగప్రవేశం నా ద్వారా చేయించారు. దేవుడు
చిత్తములో, ఆయన పిలుపులో, ఆయన ప్రణాళికలో, ఆయన ఏర్పాట్లో ఉన్నాను కనుక ఏర్పాట్లో ఉన్న వారి ద్వారా దేవుడు నిలిచి ఉండే ఫలాన్ని ఇస్తాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది మారారు? దాదాపు ఇక్కడ 7 మారారు. వాళ్ళు కష్టపడ్డారు. సిరుపుడి దగ్గర దిగి ఆ వాదుల నుంచి నడుచుకుంటా కష్టపడ్డారు. కానీ ఆ కష్టపడిన కష్టంలో ఉన్న ఫలం నిలబడాలంటే కష్టపడే వ్యక్తి కూడా ఇక్కడ రావాలి. దేవునికి స్తోత్రం. నీ ఫలము నిలిచి ఉండును గాక అన్నాడు. మన ఫలము నిలబడాలంటే మనం ఏడకు రావాలి? చెప్పండి, ఏడకు రావాలి? ఆవరణములోనికి. 2, మనం ఎక్కడికి రావాలి? మందిరములోనికి. 3, మనం ఎక్కడికి రావాలి? గదిలోనికి. గది అంటే ఏంది? మందిరం. మందిరములోనికి రావటం వల్ల ఇంకొచ్చే బెనిఫిట్ చెప్తాను, వినండి. ఆశీర్వాదం చెప్తాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 5వ వచనం. 17:5. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సనుగులు నాకు వినబడకుండా మార్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పగా వారి ప్రధానులు, ప్రముఖులందరూ తమ తమ పితరుల కుటుంబములో ఒక్కొక్క ప్రధాని నుండి ఒక్కొక్క కర్ర చొప్పున ఈ 12 గోత్రాల పెద్దలు 12 కర్రలు తీసుకొచ్చి దేవుని మందిరములో పెట్టారు. అహరోను కర్రయు వారి కర్రల 12 కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యము గుడారం అనగా దేవుని మందిరములో యెహోవా సన్నిధిని ఆ 12 గోత్రకర్తల కర్రలు అక్కడ ఉంచెను. మరునాడు మోషే 2వ రోజు వెళ్ళిపోయి మరునాడు మోషే ఆ గుడారములోనికి, ఆ మందిరంలోనికి, సాక్ష్యం గుడారము అనగా దేవుని యొక్క ఆవరణం, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి చూడగా లేవి కుటుంబీకుడైన అహరోను కర్ర చిగురించెను. అది చిగురించి పువ్వులు పోసి బాలము పండ్లుగా కాసెను. వినండి, నాకెళ్ళి మందిరానికి వెళ్ళటం వల్ల తర్వాత ఉపయోగం చెబుతున్నా. ఒక ఉపయోగం ఏంది? నువ్వు ఫలిస్తావు, నీ ఫలము నిలిచి ఉంటుంది. ఇప్పుడు 2వ ఉపయోగం ఏంటంటే ఇశ్రాయేలీలకి 12 మంది పిల్లలు పుట్టారు. 12 మందికి 12 గోత్రకర్తలు పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలందరూ మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకుంటారు. అట్లా కాదు, కానీ నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 12 గోత్రాల్లో అందరు కాదు, నా ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. రేపు మీకు తెలిసింది ఎవరు. కాబట్టి ప్రత్యక్షపు గుడారములోనికి, సాక్ష్యపు గుడారము లోనికి, మందసం దగ్గరికి 12 గోత్రపు కర్తలని 12 కర్రలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టండి, ఆ మూలలో పెట్టండి. రేపు వచ్చి చూద్దామని తలుపేసి వెళ్ళిపోయారు. తెల్లవారి మోషే వచ్చి చూసేసరికి ఆ 12 కర్రల మధ్యలో ఎవరి కర్ర ఉందంటే అహరోను కర్ర ఉంది. అది ఏం చేసిందంటే చిగురించి, పూత పూసి, కాయలు అంటే పండ్లు ఫలించింది. అంటే మందిరంలోకి రావడం వల్ల నువ్వు చిగురిస్తావు, పూత పోస్తావు, ఫలిస్తావు. అందుకని ఆడకి రావాలి, మనం దేవుని యొక్క మందిరంలో రావాలి. ప్రార్థన చేసుకోవాలంటే ఎక్కడికి రావాలి? మనం మందిరంలో రావాలి, దైవ సన్నిధికి నువ్వు రావాలి. నీ వస్తూ నీ పిల్లల కోసం కూడా నీవు అడుగు జాడలు నేర్పించాలా. వాడిని ఎంపడ పెట్టుకొని వచ్చి నీ అడుగు జాడలు నేర్పించాలి. ఒక్కోసారి పిల్లలు గొడవ చేసేవాళ్ళు ఉంటారు, అల్లరి చేసేవాళ్ళు ఉంటారు, ఆడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పెద్దగా ఉన్న తల్లులు ఏం చేస్తారంటే పిల్లల దగ్గర తీసుకొని దగ్గర పెట్టుకుంటారు.
కొంతమంది ఏం చేస్తారంటే ఈ చేతులు బాగా వాళ్ళకి మరి పేడ పిసికి ఉంటారు అనుకుంటారు, గట్టి పడి ఉండి ఈ అలా కొలకొడతా ఉండింది అనుకుంటారు, వాళ్ళకి ఈ పెట్టి ముట్టికాయలు వేస్తుంటారు. ఎవరిని చెప్పండి? ముట్టికాయలు వేసేవాళ్ళకే తగులు కాదు ఈ మాట. ముఖం మీద కొడుతూ ఉంటారు ఒకళ్ళు. అంటే బాగా రఫ్గా ఉందనుకుంటా వాళ్ళ చెయ్యి గొరగొరగొరలాడతా. కొంతమంది జాగ్రత్తగా అట్టగాలి అట్టగా చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. మనోళ్ళందరూ మంచివాళ్ళే. మీకు ఒక ఆశీర్వాదం చెప్పాను. ఒక ఆశీర్వాదం ఏంటంటే, ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారమ్మా. చాలా మందిని ఏసై పిలిచాడు, కానీ పిలిచిన వాళ్ళు అందరూ రారు. ఎన్ని సంవత్సరాల నుంచి పిలుస్తున్నాం మనం? అందరూ వస్తారా? కానీ ఏర్పాటులో ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని ఆవరణలోకి వస్తారు. దేవునికి స్తోత్రం. ఏర్పాటులో ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళు ఫలిస్తారు, వాళ్ళ ఫలము నిలిచింది. 1 2 వాళ్ళు చిగురిస్తారు, పూత పోస్తారు, ఫలిస్తారు. బాదం కాయలు వచ్చేసినాయి అంట, ఫలిస్తారు. ఒక ఆశీర్వాదం చెప్పారు. దేవుని ఏర్పాటులో ఉన్నవారు, ఏర్పాటు చేయబడిన వంశం, ఏర్పాటులో ఉన్నవారు దేవుని యొక్క మందిరపు ఆవరణంలోనికి వచ్చుదురుగాక. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ఇంకొక మాట చెప్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 18, 19 వచనాలు. ఇప్పుడు నేను ఇన్ని వచనాలు కలిపి ఒక మాట మీకు చెప్పాను, రెండో మాట చెబుతున్నా మీకు. 17వ అధ్యాయము 18, 19 వచనాలు. నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేను వారిని లోకములోనికి పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకు నేను ప్రతిష్ఠిత చేసుకొనుచున్నాను. మరియు యోహాను సువార్త 17వ అధ్యాయము 18, 19గా, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందును నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. ఏం చదవాలంటే, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పాటు చేసుకొంటిని. నేను మిమ్మలను లోకములో నుండి ఏర్పాటు చేసుకొంటిని. యోహాను సువార్తలోనే ఉండింది. నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పాటు చేసుకొంటిని. కనబడిందా? కనబడలేదా? ఆ వచనాలలోనే దగ్గరలోనే ఉండింది. ఒకవేళ అది కనబడకపోతే ఈ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎక్కడుంది? 17, 18. నీవు లోకంలో చదివింది కదా, దాంట్లో ఏర్పాటు అనే పదం తగిలిందా? అందుకని యాకోబులోకి వెళ్ళండి. 2:5. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండునట్లుగా దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోక విషయంలో దరిద్రులుగా ఉన్నవారు, ఈ లోకంలో ఏమి లేదండి, కానీ విశ్వాసమందు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? భాగ్యవంతులుగా ఉండినట్లుగా దేవుడు వాళ్ళని ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కోసారి 15, 18. సరే, గుర్తుపెట్టుకోండి. ఈసారి మీరు అది చదువు. 15, 18 అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లోక విషయంలో
దరిద్రులుగా ఉన్న వాళ్ళని విశ్వాసమందు దేవుడు భాగ్యవంతులుగా ఉన్నట్లు దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ బాధను అనుభవిస్తున్నావేమో, దరిద్రతను అనుభవిస్తున్నావేమో, ఇరుకును అనుభవిస్తున్నావేమో, ఇబ్బందులు అనుభవిస్తున్నావేమో, దేవుడు నీకు ఒక ఆయుధం ఇస్తున్నాడు. విశ్వాసం అనే ఆయుధాన్ని పట్టుకో. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక విశ్వాసం అనే ఆయుధం పట్టుకో. విశ్వాసము ద్వారా దేవుడు అబ్రహామును గొప్పగా ఆశీర్వదించాడు. విశ్వాసము ద్వారా ఎరుకో కోట వాళ్ళు కూలిపోయింది. విశ్వాసము ద్వారా శరసాలు బద్దలైపోయింది. విశ్వాసము ద్వారా సింహాలు నోళ్ళు ముయ్యబడ్డాయి. విశ్వాస సంబంధమైన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. కాబట్టి ఒకవేళ ఏదైనా ఇరుకును అనుభవిస్తున్నా, ఇబ్బందులు అనుభవిస్తున్నా, దరిద్రత అనుభవిస్తున్నా, ఏదైనా బలహీనతలు, ఏదైనా లోకంలో నీకు ఏమి జరగనట్లుగా ఇబ్బంది పడుతున్నట్లుగా ఉన్నా దేవుడు అంటాడు, నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు విశ్వాసమందు భాగ్యవంతులు అన్నాడు. విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఫలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చిగురించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మన ఫలము నిలిచి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడికి రావాలి అంటే మనం ఆయన మందిరంలోకి రావాలి. ఎక్కడికి రావాలంటే మనం ఆయన ఆవరణలోకి రావాలి. ఎక్కడికి రావాలంటే మనం ఆయన గదిలోనికి రావాలి. అలాగా మనం వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదను, మన పిల్లల మీదను ఉండునుగాక. ఆ ఫలము నిలిచి ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. దైవ సన్నిధిలో చేరొచ్చిన బిడ్డలందరినీ ప్రభు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ఒక నిమిషం పాటు ప్రార్థన చేయండి. తెరవండి. ఎక్కడ ఉన్నా నిన్ను దేవుడు ఎక్కడే తీసుకొచ్చాడు. మన క్యారెక్టర్ ఎలాగుంది? దేవుడు మనల్ని ప్రేమించి పాప శాపంలో నుండి విడిపించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చి ఏర్పాటు చేయబడిన వంశంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎవరి ద్వారా ప్రభుని నడిపించాడు? ఏ వాక్యం ద్వారా నువ్వు బలపడుతున్నావు? ఏ వాక్యం నిన్ను ప్రోత్సహిస్తుంది? ఏ దైవజనుడు నీకు మేత మేపుతున్నాడు? ఆ దైవజనుడి దగ్గరికి నీ కుటుంబాన్ని నడిపించుకోవాలి. నీవే మార్గదర్శిగా ఉండాలి. నీవు నీ బిడ్డలకి తండ్రిని ఎలా పరిచయం చేస్తున్నావు, నీవు నీ బిడ్డలకి కాపరిని పరిచయం చేయాలి. నీ సంఘాన్ని నువ్వు పరిచయం చేయాలి. నువ్వెక్కడ మేలు పొందావో, ఎక్కడ స్వస్థత పొందావో అక్కడ నీవు నీ కాపరిని పరిచయం చేయాలి. మందల అడుగు జాడను బట్టి మనం నడవాలి. మందల అడుగు జాడను బట్టి నడవాలి. ఏర్పాటు చేయబడిన వంశము, ఏర్పాటు చేయబడిన వంశములోనే ఉండాలి. దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. అహరోన్ని, మిరియాముని, పౌలుని, భక్తులు ఎంతో మందిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు కనుక ఆయన ఆవరణంలోనికి వచ్చావు. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు కనుక ఆయన మందిరానికి వచ్చావు. దేవుని ఏర్పాటులో ఉన్నావు కనుక దేవుని గదిలోనికి నీవు వచ్చావు. ఆయన ఆవరణలోకి రావటం వల్ల నీకు వచ్చే మొదటి బెనిఫిట్, మొదటి ఆశీర్వాదం ఫలించుట, ఆ ఫలము నిలిచి ఉండుట. దేవుని మందిరానికి నువ్వు రావటం వల్ల నువ్వు ఫలిస్తావు. నీ ఫలము నిలిచి ఉంటుంది. నీవు చిగురిస్తావు, పూత పోస్తావు, పళ్ళిస్తావు, అంటే ఫలాలు ఇస్తావు, ఫలిస్తావు. మందిరములంతా గొప్ప ఆశీర్వాదం ఉంది. పిలవబడిన వాళ్ళు అనేకులుగా ఉంటారు.
ఏర్పాట్లో ఉన్నవారు కొద్ది మందే ఉంటారు. ఆ కొద్ది మందిలో ఒకరు నీవే. నీ అడుగు జాడల్లో నీ కుటుంబం నడవాలి, నీ అడుగు జాడల్లో నీ బిడ్డలు నడవాలి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ బిడ్డలని, మీ బిడ్డల కుటుంబాలను దీవించండి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఆశీర్వదించమని, మేలు చేత నింపి తృప్తిపరచమని, సజీవుడు రక్షకుడని యేసు నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.